తిని పడుకోవాలి తప్ప నా దగ్గర బిర్యానీ అడగొద్దు. సో మీరు వచ్చేటప్పటికి ఆమె వండుకొని తినేసి కడిగేసి పెట్టుకోవాలి. పర్లేదు, అట్లున్నా పర్లేదు, బట్ నేను తెచ్చిన దాంట్లో అడగొద్దు. అంటే భార్యాభర్తలు సగభాగం అంటారు కదా, నా భాగాలు మొత్తం నా దగ్గరే ఉండాలి, నా దగ్గర నుంచి ఏం అడగొద్దు. అలాంటి అమ్మాయి. ఇంకా కట్నం కావాలి. కట్నం లేకుండా ఎట్లా చెప్పు, మినిమం ఒక 50 లక్షలు కావాలి కట్నం. అయితే ఒక 50 లక్షలు కట్నం తెస్తే దాంట్లో 10 లక్షలు తనకు బంగారం చేస్తాను. చాలా సార్లు నేనే చాలా మందికి చూపించా కూడా. ఒకటి నేను మీకు అడుగుతామనుకోరా, మీ బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే క్వాలిటీ, మీకు క్వాలిటీ ఎలాంటి వాడు? ఓకే, మొగుడు అనుకో. హస్బెండ్ అవ్వాలంటే క్వాలిటీస్ ఏమొద్దు, మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే చెప్పండి. బయట ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత మెత్తగా. అదే అదే చెప్తామా? ఇంకోసారి అడగరా. బయట ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత మెత్తగా అవుతుంది. కొడుతుంది చెప్పొచ్చు కదా. చెప్పండి. అదే మా నువ్వు చూస్తున్నావు కదా, అదే చూసే వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. అది కాదా? వల్గర్ కాదా? ఇంకోసారి అడుగు కొంచెం. పర్లేదండి, కొంచెం నేను ఆలోచించాను. హిందీ వచ్చు కదా, హిందీ కూడా కదా. ఒక్క మాటతో 2 జేబులు చేతి పెట్టుకొని ఏడికి వెళ్తాను నాకే చెప్పాలా? బయట ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది, అన్నం కాదా? అంటే బయట ఉన్నప్పుడు తినేటప్పుడు హిందీ కూడా ఇస్తుంది. అన్నం తినేదే కదా. అది బనానా కాదా? అది కూడా కదా. సొరకాయ బయట గట్టిగా ఉండేది అవే. ఏంటి స్నాక్స్? ఓకే, నేను చెప్తాను. తినేటప్పుడు స్టైల్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ మీరు ఎలా తింటారు అలాగే నేను కూడా తినేది. ఎవరైనా అట్లే తింటారు. పాప్కార్న్ పొడవుకుంటే స్నాక్స్ ఏముంటాయబ్బా? గొట్టాలు. గొట్టాలు అంటే నాకు తెలియదు, నిజంగా తెలియదు. అరే అది 5 రూపాయలకు ఉంటుంది, మంటలు వేస్తుంది, అదేనా? ఓకే ఓకే, నిజంగా తెలియదు. ఊరు వల్ల మండి బాబు, అది మంచిది తెలియదు, అర్థం కాలేదు. చాలు.